యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం। ఈ రోజు మన వీడియో వచ్చేసి ఒరాలు గట్లు పెట్టే మిషన్। చాలా వరకు రైతులకు కూలి వాళ్ళతో పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు కొత్త టెక్నాలజీలో ఈ ఒరాలు గట్లు పెట్టే మిషన్ వచ్చింది। వ్యవసాయం చేసే రైతులకు ఒరాలు పెట్టడానికి కూలి వాళ్ళు ఎవరు టైంకి రావట్లేదు, దొరకట్లేదు, ఖర్చు కూడా పెరిగింది వాళ్ళది। కాబట్టి ఇక్కడ ఈ జనగామ జిల్లాలో రాలో కంపెనీ వారి ఒరాలు పెట్టే మిషన్ ఒక ఫార్మర్ తీసుకున్నారు। ఎందుకు తీసుకున్నారు, దేనివల్ల తీసుకున్నారు, లాభం ఏ విధంగా సంపాదించుకుంటున్నారు, ఖర్చు ఏ విధంగా ఉందో ఒకసారి ఆ రైతు మాటల్లోనే అడిగి తెలుసుకుందాము। అంతకంటే ముందు మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి। వీడియో చూసిన తర్వాత ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి। నమస్కారం సార్। నమస్కారం। మీ పేరు? నా పేరు అనిల్ కుమార్। ఓకే సార్, ఈ ఒరాలు పెట్టే మిషన్ ని మీరు ఎక్కడ తీసుకున్నారు? అంటే మామూలుగా నేను లాస్ట్ ఇయర్ లేబర్ వాళ్ళతో పెట్టుకుంటే నాకు ఎవరు దొరకలేదు, దొరకపోతే వచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా పెట్టలేదు, దానివల్ల ఒరాలు ఖరాబ్ అవుతున్నాయి। ఒరాలు ఖరాబ్ అవడం వల్ల నాకు పెద్ద పంట దిగుబడి పోయింది, గడ్డి బాగడం వల్ల చేసి నేను ఆన్లైన్ అటు ఎంక్వైరీ చేస్తే రాలో వాళ్ళ మిషన్ కంపెనీ బాగుంటుంది అని చెప్పి నాకు చెప్తే ఎంక్వైరీ చేసి మనం రీసెంట్గా తెచ్చుకున్నాం మేడం। ఓకే సార్, ఏ విధంగా ఇప్పుడు లేబర్స్ తో పెట్టి దానికి దీనికి తేడా ఏంటిది సార్? లేబర్ వాళ్ళు అంటే డైలీ 1000 నుంచి 1200 అట్లా తీసుకుంటున్నారు, తీసుకున్నా కూడా మన ఓన్ ఉంటేనే వాళ్ళు ఉంటేనే వచ్చి పెడుతున్నారు, లేదనుకో వాళ్ళు పెడితే కూడా ఒకే అర్ధ ఎకరం నుంచి ఎకరం కంటే ఎక్కువ పెడతలేరు। వచ్చిన వాళ్ళు ఈ రోజుల్లో లేబర్ దొరకడం కూడా చాలా కష్టం ఉన్నది। లేబర్స్ పెడితే ఒక రోజుకి ఎన్ని ఎకరాల వరకు పెడతారు, మిషన్ ఎన్ని ఎకరాల వరకు పెడుతుంది? లేబర్ అంటే మేడం ఒక్కొస్తే ఒక్కరిద్దరు, అంతకంటే ఎక్కువ వస్తారు। ఈ రోజుల్లో లేబర్ అనేది తగ్గిపోయింది, దానివల్ల వచ్చే లేబర్ కూడా ఒక్కరిద్దరు వస్తారు। వచ్చిన వాళ్ళు కూడా వచ్చిన ఒక్క ఎకరం అర్ధ ఎకరం నుంచి ఎకరం 2 ఒరాలు పెట్టేసరికి సాయంత్రం వెళ్ళిపోతున్నారు కాబట్టి నాకు మనీ ఎక్కువ అవుతుంది, ప్లస్ పని తగ్గుతుంది। అందుకనే రీసెంట్ గా సెట్ చేస్తే నాకు రాలో వాళ్ళ దగ్గర దొరికి ఉన్నదని చెప్తే మొన్న తెచ్చి రీసెంట్ గా తెచ్చుకున్నాం మేడం। ఈ మిషన్ తోని రోజుకి ఎన్ని ఎకరాల వరకు పెడుతున్నారు సార్? దీంతో అంటే రోజుకు గంటకు 2-3 ఎకరాల నుంచి 4 ఎకరాలు పెట్టుకుంటా, రోజుకు ఒక 5-6 గంటలు 6 గంటలు 7 గంటలు అట్లా నడుపుతున్నాం। ఓకే సార్, ఇది ఏ ట్రాక్టర్ హెచ్పీ కైనా అటాచ్ చేసుకోవచ్చా, సపరేట్ ట్రాక్టర్ అనేది ఉంటుందా? ఏ ట్రాక్టర్ కైనా అటాచ్ చేసుకోవచ్చు, 45 HP ఉన్న బండి ఏ బండికైనా అటాచ్ చేసుకుని నడిపించుకోవచ్చు। ఓకే సార్, ఇప్పుడు మామూలుగా లేబర్స్ పెడితేనేమో కొంచెం ఎత్తు వంపులాగా కొంచెం గడ్డలు అట్లా పెడతారు కదా, ఈ మిషన్ ఈక్వల్ గా పెడతదా, ఏమైనా వంపులు దింపులు ఉంటుందా? మేడం ఈక్వల్ గా పెడుతుంది, ఈక్వల్ గా మనకు ఉరం కూడా మంచిగా వచ్చినా కూడా గట్టిగా వస్తుంది, ఉరం కూడా నీట్ గా వస్తుంది। మనసులో వేస్తే మట్టి ఏంటంటే వంపులు దింపులు నీట్ గా క్లియర్ తీసుకురా, ఇది మాత్రం వచ్చే కాడ ఉరం కూడా గట్టిగా వస్తుంది, వచ్చిన నీళ్ళు అనేది కూడా పక్కన పోకుండా నీళ్ళు గట్టిగా నీట్ గా తీసుకొస్తుంది। ఓకే సార్, అన్ని వరాలు ఒకలాగా కాకుండా కొన్ని చిన్నగా పెద్దగా ఉంటాయి కదా సార్, మనకి అడ్జస్ట్మెంట్లు వస్తున్నాయి, దాంతో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు। హైట్ కొద్దిగా ఎత్తు తీసుకోవచ్చు, చిన్నవరానికి చిన్న చేసుకొని సెట్ చేసుకొని నడిపించుకోవచ్చు। 2 టైప్ లో తీసుకోవచ్చు। ఇంకోటి దీంతో ఒరాలు కూడా చెక్కొచ్చు, చెక్కి పెట్టవచ్చు, ఒరాలు చెక్కడానికి కూడా ఉన్నది, దాంతో ఒరాలతో ఒకసారి తొక్కుతాం మేడం, ఆడికి తొక్కుతాం, తొక్కినాక దీంతో సెట్ చేసుకొని వేసుకుంటాం అన్నట్టు। దీనికి 2 రకాల హైడ్రాలిక్ సిస్టమ్ ఇచ్చారు, ఇది హైట్ లేస్తుంది, ఇది దాన్ని అప్ డౌన్ చేసుకుంటా ఒరం అనేది ఏ లెవెల్లో ఆ లెవెల్లో దాన్ని సెట్ చేసుకొని నడిపించుకోవచ్చు। మీరు ఇప్పుడు ఒక గంటకి 3 ఎకరాలు పెడతా అన్నారు కదా, గంటకి ఎంత ఛార్జ్ తీసుకుంటున్నారు? గంటకు వచ్చేసి 3000 తీసుకుంటాం మేడం। ఒరాలు మళ్ళీ పెద్దగా ఉంటేనో గంటకు 3-4 ఎకరాలు పెడతాం, అది మళ్ళీ చిన్నగా ఉండి ఒరాలు చిన్నగా ఉంటేనేమో ఒరాలు పెద్దగా ఉంటేనేమో స్లోగా మామూలుగా పెడతాం। డీజిల్ ఖర్చు ఎంత వస్తుంది సార్? డీజిల్ వచ్చేసి 3000 అట్లా కొట్టిస్తాం మేడం। ఎన్ని గంటలు మిషన్ తో వర్క్ చేస్తున్నారు, ఎంత ఖర్చు వస్తుంది, ఎంత లాభం వస్తుంది, మీకు ఎంత మిగులుతుంది? మాకు వచ్చేసి రోజుకు మేము 6-7 గంటలు నడిపిస్తాము, గంటకు వచ్చేసి 3 నుంచి 4 ఎకరాలు పెడతాం, అది పొలాన్ని బట్టి మంచిగా ఉండి పెద్ద మళ్ళీ ఉండి ఒరాలు చిన్నగా ఉంటే మాత్రం 4-5 ఎకరాల దాకా పెడతాం। అదే కొద్దిగా ఒరాలు పెద్దగా ఉండి మళ్ళీ చిన్నగా ఉంటే తిరగడానికి ఉంటుంది కాబట్టి కొద్దిగా 3 ఎకరాల నుంచి 4 ఎకరాలు పెడతాం। రోజు గంటకు వచ్చేసి 3000 తీసుకుంటాం మేడం, గంటకు 3000 తీసుకొని దాన్ని బట్టి మేము రోజు 7 గంటలు 7-21 వస్తుంది, దాంతో మేము ఏంటంటే 4 నుంచి 5000 డీజిల్ పోతే 15,000 అట్లా మిగులుతాయి, 15,000-6,000 అట్లా మిగులుతాయి, అంటే పొలాన్ని బట్టి తీసుకుంటాం। ఎన్ని రోజులు నడుస్తుంది సార్ ఈ సీజన్? నాట్లు స్టార్ట్ అయిన కాంచి అంటే పొలం దున్నుకుంటారు మేడం, అప్పటి నుంచి అయిపోయేదాకా నడుస్తూనే ఉంటాయి, డైలీ నడుస్తుంది, 1 నుంచి 1.5 మంత్ నడుస్తుంది। ఈ మిషన్ కి పెట్టుకున్న అప్పు మీకు ఎన్ని రోజులలో తీరింది సార్? అంటే ఈ సీజన్ అంటే ఈ నెల రోజుల్లో తీరుతుంది, ఈ నెల రోజులలో అంటే వస్తాయి నాకు అన్ని ఖర్చులు మిగులుతాయి। ఒక రోజు నడుస్తుంది, ఒక నెల అంటే 30 రోజులు అంటే 15 రోజులు నడిచినా నా అప్పు తీరిపోతుంది। సార్ ఈ మిషన్ మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా సార్? మేడం దీనికి హెవీ మెయింటెనెన్స్ ఏం లేదు, అంత హైడ్రాలిక్ సిస్టమ్, ఆయిల్స్ అనేది ఎక్కువ అడిగేది అంటే ఈ సీజన్ ఒక్క సీజన్ కాదు, ఇది ఏమంటే అరగవు, ఏమన్నా హైడ్రాలిక్ సిస్టమ్ అంతే, దీనికి మెయింటెనెన్స్ అంటే ఏం లేదు, జీరో మెయింటెనెన్స్। ఏమన్నా మన డీజిల్ పోసుకొని ఒరాలు పెట్టుకోవడం అంతే, ఎక్కువ చూసుకుని రాళ్ళు చూసుకుని నడిపించుకుంటే సరిపోద్ది। 2-3 సీజన్లు 3 నుంచి 4 సీజన్ల వరకు కంపల్సరీ వస్తాయి, అవి సేమ్ రొటేటర్ పనులు ఎక్కడ ఉంటాయి, కాకపోతే ఒక 1 సైడ్ ఉండి
బాగుంటాయి. దానికి అంత పెద్ద రిస్క్ ఏముండదు, 0 మెయింటెనెన్స్ ఉంటుంది మేడం. ఓకే. కొన్ని ట్రాక్టర్స్ 2 వీల్ డ్రైవ్స్ ఉంటాయి, 4 వీల్ డ్రైవ్స్ ఉంటాయి కదా సార్, ఇది ఈ మిషన్ ని దేనికి అటాచ్ చేసుకుని నడుపుకోవచ్చు? అంటే 2 వీల్ నడిపించుకోవచ్చు, 4 వీల్ అంటే కొందరు 4 వీల్ నడిపించుకునేది కేబుల్స్ ఎక్కించుకోరు, ఎక్కించుకుంటే 4 వీల్ వేసుకొని నడిపించుకుంటారు. కాకపోతే మాకు 2 వీల్ కాబట్టి 2 వీల్ కేబుల్స్ ఎక్కించుకున్నా కూడా అవలీలంగా వెళ్ళిపోతుంది బండి, ఏం నార్మల్గా వెళ్ళిపోతుంది. కొద్దిగా లైట్ వెయిట్ మిషన్. చాలా కంపెనీలు కూడా ఇట్లాంటి వరాలు పెట్టే మిషన్లు తీసుకొస్తున్నారు కదా, మీరెందుకు అన్ని కంపెనీలు కాదని రాలో కంపెనీ మిషన్ ఎందుకు తీసుకున్నారు? అంటే మేడం నేను ఎంక్వైరీ చేసిన, మా దగ్గర కూడా మా ఫ్రెండ్ ఒక అతను తెచ్చిండు. అది వచ్చేసి గేర్ బాక్స్ ఈ వచ్చి సైన్ సిస్టమ్ అంటే మా ఫ్రెండ్కి వచ్చింది బెల్ట్ సిస్టమ్. ఇది బెల్ట్ అయితేనే వెయిట్ కొద్దిగా పడంగానే, కాకపోతే ఒక 2 సీజన్లు కానీ బెల్ట్ ఉరం వస్తుందా, కొద్దిగా ఎక్కువ తక్కువ బురద రాగానే తెగిపోతుంది. ఎంక్వైరీ చేసిన దాంట్లో సార్ వాళ్ళ రాలో దాంట్లో వచ్చేసిందండి గేర్ బాక్స్ చైన్ సిస్టమ్, చైన్ ఇచ్చేది దీనిలో హార్వెస్టర్ కొన్ని దొడ్డు చైన్ వస్తుంది. ఆ చైన్ వల్ల కూడా మనకి 2 హైడ్రాలిక్ సిస్టమ్ కూడా మాది కింద తీసుకోవాలి. ఇది వచ్చేసి పైన మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇలా చైన్ సిస్టమ్ తోటి కొంచెం బాగుంది, హెవీ క్వాలిటీతో వచ్చింది. దానివల్ల మనకి ఏమైనా ఎక్కువ బురద వచ్చినా కూడా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఆ గేర్ బాక్స్ కూడా చాలా హెవీ వచ్చింది. ఇది దాని అంత లైట్ వెయిట్ కాకుండా మన కంపెనీ విత్త దాంట్లో చూసిన దానికంటే హెవీ వచ్చింది. ఇంతకుముందు పోయి సారేగా నేను నాటేసే మిషన్ తీసుకున్నాను, అది కూడా బాగా నడుస్తుంది. ఈ సర్వీస్ కూడా బాగా చేస్తున్నారు. ఆ నమ్మకంతో మళ్ళీ సార్ వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగితే ఉన్నదని చెప్తేనే తీసుకున్నాను. ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా వచ్చి చేస్తున్నారు వస్తారు. ఇప్పుడు ఎక్కడున్నా ఫోన్ చేసినా కూడా వాళ్ళు వస్తారు. సార్ వాళ్ళకి కనెక్ట్ అయితే వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చి ఇమ్మీడియట్లీ చేసిపోతారు. నాకు కూడా వర్క్ తొందరనే చేస్తారు, వాళ్ళకు తొందర రెస్పాన్స్ అవుతారు. సరే, ఈ మిషన్ ఇది ఏ విధంగా ఉందో అదే విధంగా మీకు ఇచ్చారా? ఇంకేమైనా స్పేర్ పార్ట్స్ ఏమైనా ఇచ్చారా? డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిర్రు, పైపులు కనెక్షన్ ఇచ్చిర్రు, అది మనం ఏమైనా చేసుకోవచ్చు. ఆపరేటింగ్ కూడా వాళ్ళే అవన్నీ నాకు సెట్ చేసి ఇచ్చిర్రు. ప్రతి దానికి వీళ్ళ హైడ్రాలిక్ అన్నీ వాళ్ళే సెట్ చేసి, కంపెనీ వాళ్ళే సెట్ చేసి ఇచ్చి నాకు అక్కడ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ఇది చేసి ఇచ్చారు నాకు. సరే, ఇప్పుడు కొత్తగా ఓరాలు పెట్టే దగ్గర కూడా ఇది వరం పెట్టొచ్చా ఈ మిషన్ తోని? పెట్టొచ్చు. కొత్త ఓరాలు పెట్టుకోవచ్చు, పాత ఓరాలు పెట్టవచ్చు. ఇంకా కొత్త ఓరాలు పోయేది దాంతో బాగా వస్తుంది. మామూలుగా దుంతాం కదా, అందులో కూడా పెట్టుకోవచ్చు. మన ఈ బురద కూడా పెట్టుకోవచ్చు, 2 రకాలుగా పెట్టుకోవచ్చు. మన కొత్త ఓరాలు కూడా చాలా మంచిగా వస్తుంది, నీట్గా డ్రైలా బాగా వస్తుంది ఓరాలు. చూసారు కదండి సార్ మాటల్లో. ఇప్పుడు ఈ వరాలు పెట్టే మిషన్ గురించి అన్ని వివరాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడున్న టెక్నాలజీలో అందరూ కొత్త ఆధునీకరణకే ఆలోచిస్తున్నారు, తీసుకోవాలనుకుంటున్నారు. మీరు కూడా ఊకే కొన్నవే కొనకుండా, అంటే ట్రాక్టర్స్ అని అవని ఇవని పాతవే యూజ్ చేసినవే చేయకుండా కొత్త టెక్నాలజీని కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి వరాలు పెట్టే మిషన్ మీద మనం ఒక సీజన్లోనే 1,50,000 2 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. దీనికి పెద్దగా అంటూ ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు. ఈజీగా ట్రాక్టర్ అటాచ్ చేసుకుంటే దాని పని చేసుకుంటుంటుంది. మామూలుగా ఒక సీజన్ తర్వాత మామూలుగా పోతే ఈ బ్లేడ్స్ అనేవి పోతవి, అవి మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు, అరిగిపోతవి. దీన్ని బట్టి మీరు 10 రోజులలోనే ఈ మిషన్ అప్పు తీరుతుంది. సీజన్కి 2 లక్షలు, ప్రతి సీజన్కి ఈ మిషన్ మీద దాదాపు 2 లక్షల వరకు సంపాదించుకోవచ్చు మీరు. పాతగా రోటవేటర్స్, దున్నడం అలాంటి మిషన్సే కాకుండా ఇలా కొత్తగా ఓరాలు పెట్టే మిషన్స్ అని, నాటు వేసే మిషన్స్ అని కొత్త టెక్నాలజీకి అలవాటు పడండి. ఒకటేలాగా చేసుకోవచ్చు, అదే పని ఉంటుంది, కానీ డబ్బులు సంపాదించుకోవచ్చు, ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది.